పూరి జగన్నాథ్ గుడిని కూల్చేయమని ఔరంగజేబు తన సైన్యానికి చెప్పాడు. ఈ విషయం తెలిసిన భక్తులందరూ ఎంతో బాధపడ్డారు. అప్పట్లో ఒడిశాని గజపతి రాజు అయిన కుర్దా పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన ఎలాగైనా సరే గుడిని కాపాడాలి అనుకున్నారు. అందుకని గుడి కూల్చడానికి వచ్చిన ఔరంగజేబు సుబేదార్ కి చాలా పెద్ద మొత్తంలో బంగారం, వజ్ర వైడూర్యాలు ఇచ్చారు. గుడిని కూల్చేసినట్లు ఔరంగజేబు నమ్మడానికి పూరి ఆలయంలో ఉండే కృష్ణుడి విగ్రహం లాంటి దాన్నే ఒక దాన్ని చేయించి ఔరంగజేబుకి పంపారు. కొన్ని సంవత్సరాల పాటు గుడిని పూర్తిగా మూసేశారు. కృష్ణుడికి ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర కూడా ఆపేశారు. ప్రజలు కూడా గుడిని కూల్చేశారని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఔరంగజేబు అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దానికి ఇంకో కారణం ఉంది. అదేమిటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఔరంగజేబు కంటి మీద కునుకనేది లేకుండా మొఘళ్ల మీద శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ దాడులు చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఔరంగజేబుకి నిజంగానే గుడిని కూల్చేశారా అని తెలుసుకునే అంత టైం కూడా లేదు. ఆ తర్వాత ఔరంగజేబు చనిపోయాక పూరి జగన్నాథ్ ఆలయాన్ని మరలా ఓపెన్ చేశారు.